చెప్పండి సార్ ఐఏఎస్ శ్రీలక్ష్మికి నో రిలీఫ్, జైల్లోనే పిటిషన్ తోసిపుచ్చిన హైకోర్టు, ఇంకా జైల్లోనే అని. ఇది ముఖ్యమైనదే. అంటే రాజకీయంగా వైసీపీ నాయకురాలు కాకపోయినప్పటికీ ఆ గాలి జనార్దన్ రెడ్డి కేసు అప్పటి నుంచి కూడా దాంట్లో ఆమె అనేక రోజులు జైల్లో ఉన్నారు. తర్వాత ఏదో ఉపశమనం అని బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆమెకు అక్కడికి బదిలీ చేయించుకొని మరీ ఆమెకు డిప్యూటేషన్ మీద తీసుకొని మరీ పదవి ఇచ్చారు. అందులో చాలా గట్టిగానే చక్రం తిప్పారు. అక్కడి నుంచి ఆమె సిబిఐ కోర్టులో తోచిపుచ్చారు. ఆ తర్వాత హైకోర్టులో ఇచ్చారు ఆమెకు బెయిల్. ఇస్తే దీని మీద సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు ఎలా ఇస్తారు బెయిల్? సిబిఐ వాదన వినకుండానే మీరు బెయిల్ ఇచ్చారు, మీరు మళ్ళీ విచారించండి అని చెప్పింది. సార్ సుప్రీంకోర్టు ఈ విధంగా 5-6 మంది విషయంలో మళ్ళీ మీరు విచారించండి అని వెనక్కి పంపడం మనం చూస్తున్నాం. శ్రీలక్ష్మి కేసే కనుక ఒక కొలబద్దగా తీసుకుంటే మిగిలిన వాళ్ళకు కూడా ఏం జరుగుతుందో ఇక మీదట మనం చూడాల్సి ఉంటుంది. సో హైకోర్టు ఇప్పుడు విచారణ జరిపిన తర్వాత రిలీఫ్ ఇచ్చే అవకాశం ఏం లేదు, జైలుకి వెళ్ళాల్సిందే అన్న పద్ధతిలో వాళ్ళు ఇప్పుడు తీర్పు ఇచ్చారు. ఇది ఒక షాక్ కిందే లెక్క. అంటే ట్విస్ట్ మీద ట్విస్ట్ లాగా ఉంది. ఒక విధంగా మిగిలిన అధికారుల్లో కొంతమంది పట్ల కొంత సానుభూతి ఉంది, కానీ శ్రీలక్ష్మి విషయంలో సానుభూతి చాలా తక్కువగా ఉంది. సానుభూతి తక్కువగాను వ్యతిరేకత ఎక్కువగా కూడా ఉంది. ఎందుకంటే జగన్ మళ్ళీ ఆమెను రీహాబిలిటేట్ చేసి కీలక పదవులు ఇచ్చి ఇవన్నీ చేసి ఉన్నారు కాబట్టి మరి తదుపరి ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశం కూడా ఆమెకు లేదు. ఎందుకంటే ఆల్రెడీ సుప్రీంకోర్టు తిరస్కరించి కిందకి పంపారు కాబట్టి ఆమె జైలుకు వెళ్ళడం అనేది అనివార్యమవుతుంది. అది ఎన్ని రోజులు ఎట్లా అన్నది న్యాయస్థానం చెప్పేదాని మీద ఆధారపడి ఉంటుంది. మూడో ఒక సమస్య ఏంటంటే గాలి జనార్దన్ రెడ్డికి కూడా పడింది కదా ఇప్పటికే. సో గాలి జనార్దన్ రెడ్డికి పడినప్పుడు వాళ్ళ కేసులో ఈమెకు ఆ కేసులో అనుమతి ఇచ్చిన వాళ్ళని ఎలా వదిలిపెడతారనే ఒక ప్రశ్న కూడా వస్తుంది. సో ఆమె కేసు కాంప్లికేట్ అయింది గతంతో పోలిస్తే. ఇప్పుడు ఒకరిద్దరికి బయటకు వచ్చారు కాబట్టి ఐఏఎస్లు ఈయన విడుదలయ్యారు, మరి జగన్ ఎందుకు ఇబ్బంది, జగన్కి కూడా విడుదలవుతారనే సూత్రాలు ఇది వరకు చాలామంది చెప్పేవాళ్ళు. ఇప్పుడు మరి శ్రీలక్ష్మి కేసు ఓకే, గాలి జనార్దన్ రెడ్డి కేసు కొంచెం డిఫరెంట్, అది జగన్ బ్యాచ్లోకి రాదు, కానీ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అని అంతవరకు ఉంది కదా. ఎవరు జనార్దన్ రెడ్డి నా తమ్ముడు జగన్ అని ఆయన అంటున్నారు. జగన్ ఎప్పుడు జనార్దన్ రెడ్డి గురించి పెద్దగా మాట్లాడలేదు. మాకేం సంబంధం, ఆయన బీజేపీ కాలంలో ఆయన కాంగ్రెస్ కాలంలోనే ఆయన అంటుండేవాళ్ళు. మరి తదుపరిగా ఏమవుతుందో, ఏమైనా హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ అట్లా ఇట్లా పెట్టుకుంటారా మనం చూడాల్సిందే. కానీ ఇది షాకే. ఇది తప్పకుండా జగన్ కేసులను పరిశీలించే వాళ్ళు దాంట్లో ఏదో బయటకు వస్తారని చూసేవాళ్లకు ఇప్పుడు కొత్త కేసులు కూడా చాలా వచ్చినప్పుడు శ్రీలక్ష్మి బ్యాక్ టు జైలు అనేది బిగ్ షాక్. ఐఏఎస్ డమ్కు అఫీషియల్ డమ్కు కూడా ఇది కొంచెం షాకే. సార్ సజ్జల ఫుల్ రివర్స్.